ఖమ్మం జిల్లాలో రైతులు తిరగబడ్డారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకోవాలన్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. తల్లాడ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాప్ పద్ధతిలో కాకుండా నేరుగా అందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. సొసైటీ కేంద్రానికి యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు చలి నుంచే బారులు తీరారు. భారీగా చేరుకున్న రైతులతో సహకార సంఘం కిక్కిరిసిపోయింది. తమ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవని ఆన్లైన్లో ఎలా యూరియా బుక్ చేసుకోవాలని రైతులు ప్రశ్నిస్తున్నారు. 250 రూపాయల యూరియా బస్తా కోసం 20,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుగోలు చేయాలంటూ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులను అన్నదాతలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో ఏ రకంగా యూరియా పంపిణీ చేశారో మళ్లీ అదే పద్ధతిలో సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. ఆందోళన విరమించకుండా రోడ్డుపైనే అధికారులతో వాగ్వాదానికి దిగారు. ఖమ్మం జిల్లాలో రైతులు తిరగబడ్డారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకోవాలన్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై రైతులు ఆందోళనకు దిగారు. తల్లాడ మండల కేంద్రంలో ఆందోళన చేపట్టడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. యాప్ పద్ధతిలో కాకుండా నేరుగా అందించాలని డిమాండ్ చేస్తూ అన్నదాతలు రోడ్డుపై బైఠాయించారు. సొసైటీ కేంద్రానికి యూరియా లారీ వస్తుందని తెలుసుకున్న రైతులు చలిని సైతం లెక్క చేయకుండా తెల్లవారుజాము నుంచే బారులు తీరారు. భారీగా చేరుకున్న రైతులతో సహకార సంఘం కిక్కిరిసిపోయింది. తమ దగ్గర స్మార్ట్ ఫోన్లు లేవని ఆన్లైన్లో ఎలా యూరియా బుక్ చేసుకోవాలని రైతులైతే ప్రశ్నిస్తున్నారు. 250 రూపాయల యూరియా బస్తా కోసం 20,000 రూపాయలు పెట్టి సెల్ ఫోన్ కొనుగోలు చేయాలంటూ పోలీసులు, వ్యవసాయ శాఖ అధికారులు అన్నదాతలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో మళ్లీ అదే పద్ధతిలో సరఫరా చేయాలని వ్యవసాయ శాఖ అధికారులను కోరారు. ఆందోళన విరమించకుండా రోడ్డుపైనే అధికారులతో వాగ్వాదానికి దిగారు అన్నదాతలు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అయితే అన్నదాతలు ఆందోళన చేపట్టారు. యూరియా యాప్ పై అయితే రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుబాటు మొదలైంది. వాళ్ళ తిరుగుబాటు ఆందోళనలో అయితే న్యాయం ఉంది. అంటే 250 రూపాయల యూరియా బస్తా కోసం 20,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయండి అని వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు, అన్నదాతలకు ఉచిత సలహాలు ఇస్తున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఏంటి? సింధూర, రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది. ఎందుకంటే గత 2 సంవత్సరాలుగా యూరియా కోసం పడరాని పాటలు పడుతున్నారు. అనేక ఇబ్బందులకు గురవుతూ మొత్తం రైతాంగం అంతా కూడా ఈ పిఎస్సిఎస్సి కొనుగోలు కేంద్రాల దగ్గర యూరియా కొనుగోలు కోసమే సమయం వెచ్చించాల్సినటువంటి దుస్థితి ఏర్పడ్డది. తీరా చూస్తే యూరియా ఇవ్వండి అని చెప్పి రైతులు డిమాండ్ చేస్తుంటే ఒక దగ్గర యూరియా కార్డులు పంపిణీ చేస్తున్నారు, మరికొన్ని దగ్గర టోకెన్ పంపిణీ చేస్తున్నారు. ఇప్పుడు ఏకంగా యాప్ అనేటువంటి తీసుకొచ్చి ఆ యాప్ లో మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకుని బుక్ చేసుకోవాలి అని చెప్పేటువంటి ఒక కార్యక్రమాన్ని స్వీకారం చేశారు. ఆ యాప్ కూడా ఇప్పటికి అనేక రకాలైనటువంటి టెక్నికల్ ఇష్యూస్ తో ఉన్నది. దాంతో పాటు యాప్ డౌన్లోడ్ చేసుకోవాలంటే స్మార్ట్ ఫోన్ అవసరం ఉంది. స్మార్ట్ ఫోన్ కొనాలంటే 20,000 రూపాయలు ఖర్చు అవుతుంది. సో 260, 270 రూపాయలు పెట్టి ఒక యూరియా కట్ట కొనుక్కునే రైతు 20,000 రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్ కొనాలా అనేది ఇప్పుడు ప్రస్తుతం రైతాంగాన్ని వేధించినటువంటి ప్రశ్న. రైతులు ఒక అంశాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. గతంలో 24 గంటల కరెంట్ ఇచ్చే సందర్భంలో కూడా ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి, ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఆనాడు ప్రతిపక్ష నేతగా ఉండి 10 HP మోటార్ కొనుక్కుంటే 2-3 గంటల్లోనే ఎకరం బారుద్ది అని చెప్పి చేసినటువంటి కామెంట్స్ గుర్తు చేస్తున్నారు. 10 HP మోటార్ కొనాలంటే ఆ రోజుల్లో కూడా డబ్బులు ఖర్చు అవుతాయి, దాన్ని ఎవరు పెడతారని ఆ రోజు రైతాంగం ప్రశ్నించింది. ఇవాళ కూడా మళ్ళీ అలాంటి ఒక ఆలోచన చేసి యూరియాను యాప్ ద్వారా బుక్ చేసుకోవాలని చెప్పడం పట్ల మొత్తం ఖమ్మం జిల్లా వ్యాప్తంగా కూడా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయ్యారంలో ధర్నా చేశారు, ఇవాళ తల్లాడలో ధర్నా చేశారు, అంతకుముందు కల్లూరులో ధర్నా చేశారు, చింతకాలంలో నిరసన తెలిపారు. అనేక చోట్ల కూడా షార్టేజ్ ఆఫ్ యూరియా ఉన్నది. దాంతో పాటు ఈ యాప్ తీసుకొచ్చి యాప్ లో బుక్ చేసుకొని
యాప్ ద్వారా మాత్రమే యూరియా బుక్ చేసుకోవాలి, అప్పుడు మాత్రమే ఇస్తాం అనేటువంటి విధానాన్ని తీవ్రంగా ఖండిస్తున్నారు. గతంలో ఎప్పుడు ఈ సిస్టమ్ లేదు, ఇప్పుడు ఎందుకు ఈ సిస్టమ్ పెడుతున్నారు? మీరు 20,000 రూపాయల స్మార్ట్ ఫోన్ ఎవరు కొనాలి, చదువు రానటువంటి రైతుల పరిస్థితి ఏంటి, ఎట్లా రిజిస్టర్ అవ్వాలనేటువంటి విషయంలో మాకు స్పష్టత ఇవ్వడం లేదంటున్నారు. దాంతో పాటు అసలు ఎలాంటి అవగాహన చేపట్టలేదు. ఎవరికి ఈ యాప్ యొక్క ఉపయోగాలు ఏంటి, యాప్ వల్ల కలిగేటువంటి నేరుగా తీసుకొచ్చి యాప్ లో పెట్టి యాప్ లోనే డౌన్లోడ్ చేసుకోవాలి, యాప్ నుంచే బుక్ చేసుకోవాలనే పట్ల రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. చాలా చోట్ల నిరసనలు కూడా కొనసాగుతున్నాయి. చాలా స్టాక్ ఉన్నట్టుగా చెప్తున్నారు కానీ ఆన్లైన్ లో స్టాక్ వివరాలు కూడా సరిగా చూపించడం లేదని చెప్పి రైతాంగం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ఒకరో ఇద్దరు డౌన్లోడ్ చేసినటువంటి రైతులకు కూడా సరిగా పనిచేయడం లేనటువంటి కంప్లైంట్స్ ఉన్నాయి. ఏ తర్వాత మొత్తంగా చూస్తే కనుక ఈ యాప్ విధానాన్ని అయితే రైతులు వ్యతిరేకిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో కేసీఆర్ 9.5-10 ఏళ్ల కాలంలో ఎలాంటి యాప్లు లేవు, ఎలాంటి కార్డ్స్ లేకుండా ఏ రైతుకు ఎంత యూరియా అవసరం అవుతుందో అంత మేర సరఫరా చేశారు. ఇప్పుడు కూడా అదే విధంగా సరఫరా చేయాలని చెప్పి రైతాంగం కోరుతుంది. దీనికి యాప్లు ఎందుకు, దీనికి మ్యాప్లు ఎందుకు, దీనికి ఇంతెందుకు, స్టాక్ ఎంత కావాలి, రైతు ఏ పంట వేశాడు, ఎంత పంటకు ఎంత యూరియా అవసరం అవుతుంది అనే విషయాన్ని ప్రభుత్వం లెక్కలు కట్టి ఆయా రైతులకు అంత యూరియా సరఫరా చేస్తే అయిపోతుంది. దానికి యాప్ల్లో డౌన్లోడ్ చేసుకోండి, స్టాక్ పాయింట్ కి వెళ్ళండి, అక్కడే పికప్ చేసుకోండి అనేటువంటివి సరైన పద్ధతి కాదని రైతాంగం చెప్తుంది. తల్లాడలో పెద్ద ఎత్తున ఆ వాగ్వాదానికి కూడా దిగారు. రైతాంగం తెల్లవారుజామునే చలిని సైతం లెక్క చేయకుండా వచ్చి కొనుగోలు కేంద్రాలు ఏదైతే పిఎస్సిఎస్ కొనుగోలు కేంద్రాల దగ్గర వెయిట్ చేసినటువంటి రైతులు అగ్రికల్చర్ అధికారులతో పాటు పోలీసులతో కూడా వాగ్వాదాన్ని దిగారు. రోడ్డు మీద బైఠాయించి ఆందోళన తెలిపారు. ఈ స్మార్ట్ ఫోన్ 20,000 పెట్టి కొనుగోలు చేయలేము, దయచేసి ఈ ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి ఆఫ్లైన్ విధానంలో గతంలో ఎట్లయితే యూరియా పంపిణీ చేశారో, రైతులకు అవసరం ఉన్న మేర, రైతులకు డిమాండ్ ఉన్న మేర ఏ రకంగానైతే యూరియా ఇచ్చారో మళ్ళీ అదే పద్ధతిలో అదే విధానంలో యూరియా ఇవ్వాలి అని చెప్పి రైతాంగం కోరుతా ఉంది. అదే నినాదంతో చాలా చోట్ల ధర్నాలు, నిరసన కూడా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆన్లైన్ విధానాన్ని, యాప్ డౌన్లోడింగ్ విధానాన్ని మళ్ళీ బుక్ చేసుకున్నాక 24 గంటల్లో మాత్రమే దాన్ని డెలివరీ తీసుకొని, లేదా తర్వాత మళ్ళీ 15 రోజుల పాటు వేచి చూడాలనేటువంటి నిబంధనలు కూడా రైతులకు గుదిబండగా మారినాయి. కాబట్టి రైతాంగం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతుంది. యాప్ ను రద్దు చేయాలని చెప్పి మెజారిటీ రైతులు కోరుతున్నారు. రైతు సంఘాలు కూడా అదే కోరుతున్నాయి. వాళ్ళ సిపిఎం మాత్రమైనటువంటి రైతు సంఘం కూడా ఖమ్మం డీసీసీబీ కార్యాలయం ఎదుట నిరసన కార్యక్రమాలు చేపట్టారు. దాంట్లో కూడా స్పష్టంగా చేశారు, ఈ యాప్ విధానాన్ని తొలగించాలి, స్మార్ట్ ఫోన్లను కొనుగోలు చేసే శక్తి రైతులకు లేదు. 20-30 వేల రూపాయలు పెట్టి స్మార్ట్ ఫోన్లు కొనుగోలు చేసి ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకునేటువంటి తెలివితేటలు తెలంగాణ రైతాంగానికి ఇంకా రాలేదు. కాబట్టి అంత చదువుకున్న టెక్నాలజీ లేదు. కాబట్టి దయచేసి పాత పద్ధతులను కొనసాగించాలని రైతు సంఘం కూడా డిమాండ్ చేస్తుంది. రైతులు కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఇప్పుడు రైతాంగం ఎదురు చూస్తున్నది. ఇందురా సాంబశివరావు, గడిచిన 2 ఏళ్లుగా చూసుకున్నట్లయితే యూరియా కోసం అయితే అన్నదాతలు రాష్ట్రంలో పడిగాపులు కాసిన సిచ్యువేషన్స్ మనం చూసాము. పాస్బుక్లు, చెప్పులు, ఎండను సైతం లెక్క చేయకుండా క్యూ కట్టిన సిచ్యువేషన్స్, తెల్లవారుజామునే వాళ్ళు కేంద్రాల దగ్గరికి వెళ్ళి అక్కడ యూరియా కోసం వేచి ఉన్న సిచ్యువేషన్స్ మనం చూసాము. అప్పుడు రకరకాల కొర్రీలు పెట్టారు. బలవంతంగా నానో యూరియా కూడా అన్నదాతలకు అంటగట్టే ప్రయత్నం కూడా చేశారు. ఎందుకు పాత పద్ధతిని ఫాలో అవ్వట్లేదు? ఇప్పుడు మళ్ళీ ఎందుకు యాప్ అనే కొత్త అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చింది రేవంత్ సర్కార్? ఇప్పుడు కూడా అనేక రకాలైన కొర్రీలు పెడుతున్నారు. నిన్న సాయంత్రం వరకు డెడ్ లైన్ పెట్టారు. అనేక చోట్ల స్టాక్ పాయింట్లు ఏవైతే ప్రైవేట్ వ్యాపారుల దగ్గర కావచ్చు, ఈ గ్రోమోర్ సెంటర్లలో కావచ్చు యూరియా ఉందో అక్కడ కూడా ఇలాంటి పద్ధతే పెట్టారు. ఆదివారం సాయంత్రం వరకు స్టాక్ అంతా అప్లోడ్ చేయాలనేటువంటి ఒక నిబంధన పెట్టడంతో ఆయా ప్రాంతాల్లో ఉన్నటువంటి వ్యాపారులు నానో యూరియాను, అట్లాగే గులకల్ మందు అని వేరే రకాల మందులను, కలుపు నివారణ మందులను ఇవన్నిటిని కూడా అంటగడుతూ అదనంగా 600 నుంచి 700 రూపాయలు వసూలు చేసి అమ్మకాలు జరిపినట్టుగా ఆరోపణలు ఉన్నాయి. నిన్న బోనకల్ మండలం నాగులవంచ దగ్గర కూడా పెద్ద ఎత్తున రైతులు రాత్రి 9-10 గంటల తర్వాత ప్రైవేటు వ్యాపారుల దగ్గరటువంటి యూరియా కట్టలు కొనుగోలు చేసేందుకు పెద్ద ఎత్తున వస్తున్నారు. దాంతోపాటు ముఖ్యంగా మధిర నియోజకవర్గంతో పాటు సత్తుపల్లి నియోజకవర్గానికి సంబంధించిన రైతాంగం అంతా కూడా ఆంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రైవేటు వ్యాపారుల దగ్గరికి వెళ్ళి ఒక యూరియా కట్ట 400 నుంచి 600 రూపాయల వరకు కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ చేసి తీసుకొచ్చుకుంటున్నాం అని చెప్పి వాపోతున్నారు. బిల్లులు కూడా వాళ్ళు చూపిస్తున్నారు. మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నది కాబట్టి మేము పక్కనటువంటి ఆంధ్ర రాష్ట్రానికి పోయి కొనుగోలు చేసుకోవాల్సినటువంటి దుస్థితి ఏర్పడదని చెప్పి రైతులు వాపోతున్నారు. గత ప్రభుత్వం ఎట్లయితే స్టాక్ పాయింట్లను, పిఎస్ఎస్సి కొనుగోలు కేంద్రాలు, సబ్ సెంటర్లు కూడా గతంలో ఉండేది. ఆ సబ్ సెంటర్ల దగ్గర ఇచ్చినటువంటి నేపథ్యం ఉన్నది. ఎంత మేర అవసరం ఉందో అంత మేర తీసుకురావచ్చి రైతులకు అప్పచెప్పాలని కోరుతా ఉన్నారు. కానీ ప్రభుత్వ యంత్రాంగం ఉంది. గతంలో చేసినటువంటి అధికారులే మళ్ళీ ఇప్పుడు ఫీల్డ్ లెవెల్లో ఉన్నారు. కానీ స్టాక్ సేకరించడంలో ప్రభుత్వం దగ్గర వైఫల్యం చెందింది అనేటువంటి ప్రధానంగా వస్తున్నటువంటి ఆరోపణ. రైతులకు అవసరమైనంత మేర స్టాక్ ను కేంద్రం నుంచి రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అధికారులు కావచ్చు విఫలం అవడంతోనే తరచూ ఈ రకమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నట్టుగా కనపడతా రైతాంగం చెప్తున్న లెక్క ప్రకారం ఏ సీజన్ కి ఎంత అవసరం అవుతుంది అనేటువంటి విషయాన్ని ప్రభుత్వం కాస్త ముందస్తుగా ఆలోచించి ఒక 2 నెలల నుంచి 3 నెలల ముందు కసరత్తు చేసి ఆ స్టాక్ పాయింట్లకు కనుక యూరియాను రప్పించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదని చెప్తున్నారు. మొన్న వర్షాకాలం సీజన్ లో
జోరుగా వర్షాలు పడ్డాయి. దాదాపు ఈ సీజన్ లో ప్రతి 3 రోజులకు ఒకసారి వర్షం పడేటువంటి సందర్భాలు ఉన్నాయి. మోతా తుఫాను పడేటువంటి సందర్భం ఉంది. అటువంటి సందర్భాల్లో కూడా రైతాంగం అంతా కూడా పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గర, యూరియా సెంటర్ల దగ్గర, సబ్ సెంటర్ల దగ్గర పడిగాపులు కాసి ఎండకెండి వానకు దడిచేటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు చలి తీవ్రత రోజు రోజుకి పెరుగుతుంది. ఎముకలు కొరికేటువంటి చలిలో కూడా ఉదయం 5 గంటలకు 4:30 గంటలకే ఈ పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల దగ్గరకు వచ్చి క్యూ లైన్లో నుంచొని 10 గంటలకు అధికారులు వచ్చిన తర్వాత యూరియా కొనుక్కోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడదని చెప్పి రైతాంగం ఆవేదన వ్యక్తం చేస్తుంది. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం దాని మీద ఒక కసరత్తు చేసి ఎంత మేరకు అవసరం అవుతుందో అనేటువంటి విషయాన్ని పిఎస్సిసి కొనుగోలు కేంద్రాల వారీగా, క్లస్టర్ల వారీగా ఏఈఓలను పురమాయించి వాళ్ళ దగ్గర నుంచి లెక్కలు తీసుకొని ఎక్కడెక్కడ ఎంత అవసరం ఉందో అక్కడ యూరియా అంత పంపిస్తే రైతులు స్వేచ్ఛగా ఉపయోగించుకునేటువంటి ఆస్కారం ఉంటుందని రైతులు చెప్తున్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఆ రకంగా కసరత్తు చేస్తున్నట్టు కానీ, లేదంటే ఆ రకంగా పావులు కలుస్తున్నట్టు కానీ ఎక్కడ కనిపించట్లేదు. కేవలం యాప్ అనేటువంటిది ఒకటి చెప్తున్నారు. ఈ యాప్ వెనుక పెద్ద దురుద్దేశం ఉందని రైతు సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఎందుకంటే అక్కడ బయటకు రావద్దు, బయటకు వస్తే ప్రభుత్వం పరువు పోతుంది కాబట్టి, మీడియా దృష్టిలో పడుతుంది కాబట్టి రైతులను గుమిగూడకుండా ఒక చోటకి చేరకుండా నిరోధించడం కోసమే ఈ యాప్ అనేటువంటి విధానం తీసుకొచ్చారు తప్ప దీని ద్వారా నిజంగానే రైతులకు ఎరువు సరఫరా చేసేటువంటి ఉద్దేశం లేదు అనేటువంటిది రైతు సంఘాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు. ఖమ్మం, నాగర్ కర్నూలు జిల్లాలో అయితే అన్నదాతలు తిరగబడ్డారు. యూరియా కోసం యాప్లో బుక్ చేసుకోవాలన్న కాంగ్రెస్ సర్కార్ తీరుపై అయితే అన్నదాతలు ఆందోళనకు దిగారు. యాప్ పద్ధతిలో కాకుండా నేరుగా అందించాలని డిమాండ్ చేస్తున్నారు. 250 రూపాయల యూరియా బస్తా కోసం అయితే 20,000 రూపాయల స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేయండి అని వ్యవసాయ శాఖ అధికారులు కావచ్చు, అటు పోలీసులు కావచ్చు ఉచిత సలహా ఇవ్వటంపై అయితే అన్నదాతలు అయితే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.